Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. లతా ఎక్కడి నుంచి వస్తున్నావు? ఫణి దగ్గర నుంచి. తనతో సంబంధం పెట్టుకోవద్దని చెప్పాను కదా. బంధమే గాని సంబంధం ఇంకా పెట్టుకోలేదు. అయినా మా ఇద్దరినే విడదీయాలని ఎందుకు చూస్తున్నావు అని నేను నిన్ను అడగను. మాలతి పనికి రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే అయినా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని చెప్పడానికి నీకు నోరెలా వచ్చింది? అది కాదు అని కూడా నేను నిన్ను అడగను. లతా, ప్రేమ, అభిమానం, త్యాగం అనే పదాలకు నీకు అర్థం తెలుసా? ఇదిగో అనేది కూడా నేను నిన్ను అడగను. అది కాదమ్మా. నన్ను మాట్లాడి నువ్వు నన్ను 3 ప్రశ్నలు వేశావు. ఇప్పుడు నేను నిన్ను ఒకే ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏమిటది? మా పెళ్ళెప్పుడు చేస్తున్నావు? అర్జెంటా? యమార్జెంటు. అత్తనితోనా? అవును. ప్రభుత్వాలు పడగొట్టేంత తేలిక కాదు డాడీ మనసులు విడదీయడం. సరే, ఈ పెళ్లి జరగాలి అంటే అతనితో ఒకసారి నేను మాట్లాడాలి. అలా అన్నా బాగుంది. నేను వెళ్ళి పనితో మాట్లాడొస్తాను. రేపు నా పుట్టినరోజుకి అతను అతిథిగా వస్తాడు. ఓకే? హాయ్. హాయ్. ఇదేమిటి కారాలు మిరియాలు నూరేస్తున్నావు? మా డాడీ నా మీద కారాలు నూరాడు. నేను నీ మీద మిరియాలు నూరడానికి వచ్చాను. హతోస్మి, నేనేం పాపం చేశానట? ఇంత లేటుగా రావడం? ఏదైనా ఘాటుగా చేయాలని ఎదురు చూస్తున్నావా? అవును, నిన్ను మా డాడీ దగ్గర తీసుకెళ్తామని ఎదురు చూస్తున్నాను. నన్నా? మీ డాడీ దగ్గరకా? కొంపదీసి ఆయనకి గుండె జబ్బు లేదు కదా? ఏం లేదు, నన్ను చూస్తే ఆయన గుండె ఆగిపోద్ది అందుకని. ఆయనది ఐరన్ గుండె, ఏం పర్వాలేదు. రేపు నా పుట్టినరోజు. ఆ సందర్భంగా మీ ఇద్దరిని కలుపుతాను. ఆల్ రైట్. తెల్లవారేసరికల్లా సూర్యుడు ఉదయించక మానడు. నువ్వు మనసు పడ్డాక నేను మీ డాడీ కంటపడక తప్పదు. సేటు గారు, 2 లక్షలకు తక్కువైతే అసలు నెక్లెస్ చూపించకండి. ఏమిటి బాబు, ఉన్నట్టుండే అమ్మాయి గారి మీద అర్ధంతరంగా ఎంత ప్రేమ పుట్టుకొచ్చేసింది? బహుమతులతోనైనా కాస్త మనస్సు మారుద్దామని. ఇది చూడండి సార్, 3,10,000. ఆహా, ఇది నెక్లెస్ అంటే. దీన్ని తీసుకుంటాం. రామసుబ్బయ్య, చెక్ బుక్ తీ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఎలా ఉంది? వావ్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. ఎంత దీని ఖరీదు? రేట్ సంగతే మీ నాన్నే చెప్పాలి. అదేంటి? అవును, నేనైతే మనసుతో కడతాను, మీ నాన్న అయితే నోట్లతో కడతాడు. అమ్మా, అంతా రెడీ అయినా ఏమిటా? డాడీ, ఈ నెక్లెస్ బాగుందా? ఈయనే ప్రెజెంట్ చేశారు. ఏమిటి డాడీ, నెక్లెస్ చూడమంటే ఆయన వంక చూస్తావేమిటి? నెక్లెస్ చూడకుండా అతన్ని చూసినా, అతన్ని చూడకుండా నెక్లెస్ చూసినా ఒకటేనమ్మా. ఏమిటో అంతా తికమకగా మాట్లాడుతున్నావు. ఈయన పేరు ఫణి. మీట్ మై డాడీ. ఆయనతో ఏదో మాట్లాడాలన్నావు కదా, నువ్వు మాట్లాడుతూ ఉండు. నా ఫ్రెండ్స్ రిసీవ్ చేసుకోవాలి. బాబు, ఒకసారి ఎలా వస్తారా? ఎవరు నువ్వు? గూఢాచారి నెంబర్ 1. పరిహాసాలాడకు. నీ గొంతెక్కడో విన్నట్టుగా ఉంది. అదే, మీ అమ్మాయి గుండెల్లో కాపురం చేస్తున్నాను కదా, ఆమె గొంతులో నుంచి వినపడి ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఆ నెక్లెస్ ఎక్కడ కొన్నావు? మీరు కొన్న షాపులోనే. రేట్ ఎంత? మీరిచ్చినంతే. ఏ ఊరు? మీ ఊరే. ఏం చేస్తుంటావు? మీరు చేసే పని. దొంగతనమా? దొంగనని మీరు ఒప్పేసుకుంటున్నారన్నమాట. చీకట్లో కనిపించి నాకు హెచ్చరికలు చేసే మనిషివి కదా నువ్వు. ఇప్పుడు వెలుగులో కనిపిస్తున్నానుగా. నువ్వు దొంగతనాలు చేసే మనిషివి, ఇంటి కళ్ళున్న కావాలనుకుంటున్నావా? నువ్వు దొంగలకి దొంగవిగా మామ. అలా పిలవకు, చెవిలో శేషం పోసినట్టుంటుంది. కావాలంటే మద్దతు చేయి, మామాని మాత్రం పిలవకు. ఇప్పుడు నెక్లెస్ వేసిన స్థానంలో రేపు పసుపు తాడు వేస్తాను. అప్పుడైనా ఆ పిలుపు భరించక తప్పదుగా మా అమ్మ. నా కూతుర్ని పెళ్ళాడే ఉద్దేశం నువ్వు మార్చుకోకపోతే నిన్ను పోలీసులకు అప్పగిస్తారు, జైలు పాలైపోతావు. మా పెళ్లి వెంటనే చెయ్యకపోతే
నువ్వు పెద్ద కేటుగాడవన్న సంగతి నీ కూతురు ముందే నిరూపిస్తాను. అప్పుడు నీ కూతురే నీకు దూరం అయిపోతుంది. వస్తా, నీ కూతురు నా కోసం వెయిట్ చేస్తుంది. అయ్యా, అదేంటి షోకేసులో బొమ్మలే అలా నిలబడిపోయారు? అమ్మాయి పక్కన కుర్రాన్ని చూశావా? అబ్బా, కత్తిలే ఉన్నాడండి. కత్తి కొత్త కత్తి కాదు, మన మెడ మీదకి గురిపెట్టబడ్డ కత్తి. వాడే చంద్రశేఖర. ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందన్నాను, దాని తాలూకు ఓపెనింగ్ సీన్ ఇది. అవును, ఇదే క్లోజింగ్ సీన్ కూడా కావాలి. ఇలాంటి లోఫరగడున కూతుర్ని పెళ్ళాడకూడదు. అయ్యా, తమ దివ్య దృష్టితో అందరి తలరాతలు చదివేస్తున్నారు కదా, మరి అదే దృష్టితో వీడి తలరాత కూడా చదివేయచ్చుగా. ఇదేమిటయ్యా, ఎంత కష్టపడి చదివినా వాడి తలయగా పుర్రే కనిపించదేమయ్యా రామసుబ్బయ్య. అయ్యా, ఒకవేళ వాడికి తమ పుర్రే కనపడుతుందేమో. నువ్వు ఇలాంటి అశుభం మాటలు మాట్లాడితే నీ ఎముకలు పిండారించేసి ఏ చెరుకు తోటకో ఎరువుగా వేయించేయడమే కాక. అమ్మాయి కేక్ కట్ చేస్తుంది, వెళ్ళకపోతే బాగుంటుంది, పదండి. మా నాన్న చేసిన తప్పుకి నన్ను నిందిస్తున్నావా రేఖ? ఆ తప్పు నా జీవితాన్ని మార్చేసింది రాజు. అండగా ఉండే అన్నయ్య కూలిపోవడానికి కారణం ఎవరు? మీ నాన్న కాదు. ఆయన కట్నం అడిగుండకపోతే అన్నయ్య రాజీనామా చేసుండేవాడా? ఆ డబ్బు తెచ్చుండేవాడా? దాన్ని పోగొట్టుకున్నానన్న బాధతో ప్రాణాలే పోగొట్టుకునేవాడా? రేఖ, మీ అన్నయ్య మరణం నాకు మాత్రం బాధ కలిగించట్లేదా? పోనీ మా నాన్నని ఎదిరించి నేను పెళ్లి చేసుకుంటాను. వద్దు, అన్నయ్య చనిపోయిన రోజే నా మనసు చంపేసుకున్నాను. రేఖ, అన్నయ్య స్థానంలో నేను ఇంకా బ్రతికే ఉన్నానమ్మా. నువ్వు కోరుకున్న మనిషితో నీ పెళ్లి జరిపించడానికే నేను ఇక్కడ ఉంది. వద్దన్నయ్య, నా కోరిక సామాన్యమైంది కాదు. అది నా తోడబుట్టిన మనిషి ప్రాణాలే తీసింది. ఈ అన్నయ్య కూడా నీ పెళ్లి జరిపించడానికి, ప్రాణాలు ధారపోయడానికి సిద్ధంగానే ఉన్నాడమ్మా. వద్దన్నయ్య, అన్నయ్య కూడా ఆఖరిసారిగా ఇదే మాట అన్నాడు. నువ్వు అలాగే అంటున్నావు. అది ఆ అన్నయ్య ఆఖరి మాటమ్మా. ఇది ఈ అన్నయ్య మొదటి మాట. సార్, మీరు మా నాన్నగారితో మాట్లాడండి. ఆయన ఈ పెళ్లి ఒప్పుకోకపోతే ఆయన అంతస్తుని ఆస్తిని వదిలిపెట్టి వచ్చేస్తాను. మీరేం బెంగ పెట్టుకోకండి. మీ నాన్నగారితో ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఈ పెళ్లి ఎలా జరిపించాలో నాకు బాగా తెలుసు. మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. ఎవరు నువ్వు? నువ్వు చెడగొట్టాలని చూసిన రేఖ పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేయడానికి వచ్చిన రుస్తోంని. పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చావు లోపలికి? పర్మిషన్ తీసుకుని వచ్చేది మిత్రుడు, పర్మిషన్ లేకుండా వచ్చేది శత్రువు. నీకు నాకు ఏం శత్రుత్వం లేదే. వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తికి, భూలోకంలో ఉన్న రాక్షసులకి ఏం వైరం ఉందని అన్నిసార్లు వారు జరిగింది. ఓహో, నువ్వు అవతార పురుషుడు అన్నమాట. ప్రస్తుతానికి పురుషుణ్ణి. ఏ అవతారం ఎత్తాలన్నది మీ ప్రవర్తన బట్టి ఉంటుంది. రేఖ పెళ్లి జరగాలంటే 50,000 కావాలి. ఆ డబ్బు తెచ్చిస్తాన్ని తేలేక వాళ్ళ అన్నయ్య చచ్చిపోయాడు. 50,000 చేతికి అందితే వెంటనే రేఖకు, రాజేంద్రకు పెళ్లి చేస్తావా? తప్పకుండా. అయితే ఎప్పుడు కావాలి డబ్బు? రేపా, ఈ రాత్రికా, లేదా అరగంట తెచ్చిమంటావా? హస్తవాసి గలవాడు అరక్షణంలో 60 లక్షలు సంపాదించవచ్చు. మరి నువ్వైతే నా ముందే నా బీరువాలో డబ్బు కొట్టేసి ఈ క్షణంలోనే నాకు ఇవ్వగలవు. కానీ అలా అక్రమంగా సంపాదించిన డబ్బుతో నా కొడుకు పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. మోసం, దగ, కుట్ర, వంచనతో సంపాదించిన ఏ రూపాయి నేను అంగీకరించను. కష్టపడి సంపాదించిన డబ్బు కావాలి. ఆల్ రైట్, ఐ విల్ గెట్ దట్ మనీ. ఈ కండల్ని కరిగించి, ఈ రక్తాన్ని చిందించి, ఈ స్వేదాన్ని ఖర్చు పెట్టి, పైసాకు పైసా కూడబెట్టి 50,000 రూపాయలు తెస్తాను. ఎన్నాళ్ళు కావాలి టైం? సంవత్సరమా, 6 నెలల, 3 నెలల? ఎన్నాళ్ళు? అలవాట్లేని పని కదూ, కొంచెం కష్టం అవుతుందని అడిగా. మరి విశ్వనాథానికైతే ఓ 4 రోజులే టైం ఇచ్చాను. నాకు ఆ టైమే చాలు.
అంటే వచ్చే నెల 7వ తారీఖు నాటికి నాకు 50,000 ఇస్తున్నావు. నేను రేఖతో నా కొడుకు పెళ్లి జరిపించాలన్న మాట. మాట తప్పితే కరిగిన కండ, చిందిన రక్తం ఉద్వేగంతో రెచ్చిపోయి నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాయి. జాగ్రత్త. ఏమిటి బా, వాడు మంచినీళ్ళు తాగించాడా? వీడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాడయ్యా. మరి ఏమిటనుకున్నావు? వాడే నా కూతురు కావాలనుకున్న మొగుడు, నాకు కాబోయే మొగుడు. అమ్మ వీడు దుంపదేగా, ఆ డబ్బు తీసుకొచ్చేస్తాడేమోనయ్యా. ఏడిశాడు వాడు మొహం. అందుకేగా నీ చేత నెల్లాళ్ళు టైం పెట్టించాను. బావా, తెల్లవాడు ఈ దేశం వదిలిపోవడానికి 150 ఏళ్లు పట్టింది. తెల్లధనం నెల్లాళ్లలో సంపాదించడం వీడికి కాదు కదా, వీడి తాత్తరం కూడా కాదు. నువ్వు తుడవాల్సింది ముఖం కాదు, కడగాల్సింది కాళ్ళు. నార్మై, రోజు కూలీ చేసుకునేవాడి కాళ్ళు నేను కడుగుతాను. కూలీనంత తేలిగ్గా తీసి పారాయికో దండ రామయ్య. రేపు వాళ్లే కిరీటాలు పెట్టుకుని రాజ్యాలేలే రోజులు వస్తున్నాయి. ఆ రోజులు నేను బ్రతికుండగా చూడను. ఒకవేళ నువ్వు బ్రతికున్నా కళ్ళారా చూడలేవులే. పని ఒప్పుకోపో సర్లేండి. ఏమిటి పని కట్టుకున్న ఇలా వెతుక్కుంటూ వచ్చారు? నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో రేఖ పెళ్లి చేస్తాను అని ప్రతిజ్ఞ చేశావటగా. నెరవేర్చుకుంటాను కూడా. ఓడిపోతావు అని పందెం కట్టడానికి వచ్చా. ఎంత పందెం? నెల రోజులలోగా నువ్వు కష్టపడి సంపాదించిన 50,000తో రేఖ పెళ్లి చేయగలిగితే నువ్వు అడిగినట్టుగా నీ కాళ్ళు గడిగి నా కూతుర్ని కన్యాదానం చేస్తాను. అలా చెయ్యలేని పక్షంలో నువ్వు నా కూతుర్ని శాశ్వతంగా మర్చిపోవాలి. ఛాలెంజ్. మాట తప్పితే? మాట తప్పే జాతి నాది కాదు. తమరెళ్ళొచ్చు. వస్తాను. సుబ్బయ్య, నేను వాలకం చూస్తూ ఉంటే ఆ పనిగారి చేతుల్లో చెట్టుగా ఓడిపోయి వస్తున్న మనిషిలా కనిపిస్తున్నాడు. ఓటమి అనే పదం నాకు రుచించదయ్యా. ఆ పనిగాడు రాత్రి పోలు పనిచేస్తున్నట్ట, ఇప్పటికే 15,000 పోగు చేసేట. మరో 10,000 సంపాదించే మార్గం మనం చెప్తాం. వద్దు, జలుబుగా ఉంది. నీ పద్ధతి చూస్తుంటే ఆ పనికి మాల దాన్ని నా కోడలు చేయాలని చూస్తున్నట్టున్నావు. లేదు, వాడిక కష్టపడలేని ప్లాన్ వేశాను. రేపు మన ఊళ్ళో మోటార్ సైకిల్ పందాలు అంటాం. దానిలో గెలిచిన వాడికి 10,000 రూపాయలు బహుమానం అని ప్రకటిస్తాం. వాడు తప్పకుండా వస్తాడు. వాడితో పాటు మన మనుషులు కూడా ఉంటారు. మధ్యలో ఆ పనిగాని పడగొట్టేస్తారు.
సంపాదించిన డబ్బు నీ చేతులతో నువ్వే ఇస్తున్నావు కనుక నీకేమాత్రం అనుమానం ఉండకపోవచ్చు. పురోహితుడు పిలిపించి లగ్నాలు పెట్టించు మావా. గడిచింది 12 రోజులు, గడించింది 25,000. రంగన్నా రంగన్నా అమ్మా ఓ నమ్మో, చందమామలాగా ఉండే నీ మొహం మసిబాన్న చట్టిలా తయారైందేంటి? తప్పదు పుల్లమ్మ. ఒక్కొక్కప్పుడు మసంటిన చట్టి అవుతుంది, మరొకప్పుడు బురదంటిన టేగిసాకుడు అవుతుంది. మరి నా ప్రేమ బురద ఎప్పుడు అంటించుకుంటావు? మా పనిగాడి చెల్లెలి పెళ్లి చేసేయటం, ఆ తర్వాత నీ మెళ్ళో 3 ముళ్ళు వేయటం, ఆ తర్వాత నీ బురద అంటించుకో. అమ్మో, ఆ ఎన్న అయ్యేటప్పటికి ఎన్నేళ్లు పడుతుందో? ఏళ్ళ మా పనిగాడు జట్టు విమానం లాంటి వాడు. 15 రోజుల్లో మొత్తం పెళ్లి. అమ్మో, 15 రోజులా? 15 రోజులు నిన్ను చూడకుండా ఎలా ఉండను రంగన్నా? పుల్లమ్మా పుల్లమ్మ, ఇప్పుడు నీ ముఖం కూడా మసిపూసిన చట్టిలా తయారైంది. తప్పదుగా రంగన్నా, నిన్ను కట్టుకున్నాక ఆయిలంటకి తప్పుతుందా? వస్తా. ఈ 15 రోజులు ఈ ఆయిలే నీ జ్ఞాపకంగా ఉంచుకుంటా. ఆయిల్ అయిపోతే పెట్రోల్ బంకుకి మాత్రం వెళ్ళకు పుల్లమ్మా. ఈసారి బ్రహ్మాండమైన ప్లాన్ వేశా. వేషాలయ్యా 10,000 పోయాయి. పైగా మోటార్ సైకిల్ యాక్సిడెంట్ లో దెబ్బతిన్న వాడికి నేను 10,000 కట్టాల్సి వచ్చింది. ఈసారి గురి తప్పదు. రాయి రాయి అర్జెంటుగా కావాలి అని మన మనిషి వెళ్ళి అడుగుతాడు. కూర్చోండి, రేపు ఉదయం రాయి పంపిస్తానన్నాడు కదా, ఏ విషయం కనుక్కురమ్మన్నా? అదే ఆలోచిస్తున్నాను. ఏమయ్యా, ఆ 9వ నంబర్ కొండ పగలగొట్టడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? 10 రోజులు పడుతుంది సార్. ఎందుకయ్యా, బాంబు పెట్టి పేల్చేస్తారా? వాడికి ఇవ్వలేము. కష్టం సార్, దాని దగ్గరికి వెళ్ళి పేల్చి రావాలంటేనే ప్రాణం వచ్చి తెచ్చుకున్నట్టు. ఎక్కడి నుండి వైర్ పెట్టి పేల్చాలంటే 10,000 అవుతుంది సార్. 10,000 ఖర్చు అయినా పర్వాలేదయ్యా, రేపటికి ఇవ్వగలమా? కుదరదు సార్, 4 రోజులైనా పడుతుంది సార్. ఈ రోజు నేను ఆ 9వ నెంబర్ కొండను పేల్చేస్తాను. ఆ 10,000 నాకు ఇస్తారా? ఎలా పేలుస్తావు? రిస్క్ తీసుకుంటాను. కొండ మీదకి వెళ్ళి పేల్చి తప్పించుకొస్తాను. సరే, ఇది నీ ఇష్ట ప్రకారం నువ్వు తీసుకుంటున్న రిస్క్ అని నాకు లెటర్ రాసివు. సక్సెస్ అయితే 10,000 ఇస్తా. ఎవరికోసమ్మా? అడుగు, ఆ పైన ఉన్నాడు. ముందుకెళ్తే ప్రమాదం. పోయాననుకున్నావా? జీవితం అంటే నీకు మరీ నవ్వులాటగా ఉంది. ఆటగానే ఉంది, కానీ ఆ ఆట నేను దేవుడితో ఆడటం లేదు. నీ తండ్రితో, మా చెల్లి కాబోయే మామగారితో ఆడుతున్నాను. ఎందుకింత పంతం? లేక మీద ఎందుకింత అభిమానం?
ప్రాణాలు కూడా త్యాగం చేసేంత అనుబంధం ఏమిటి? నిజం చెప్తే నన్ను అసహ్యించుకుని దూరం అయిపోతావేమో. దూరం అయ్యే ప్రసక్తే లేదు పని. నేను దొంగని. అది నేను ఊహించాను. నా జీవితంలో ఒకే ఒక్కసారి స్వార్థం కోసం దొంగతనం చేశాను. అది విశ్వనాథం డబ్బు. ఆ డబ్బుతోనే మాలతికి పెళ్లి చేశాను. నా మూలంగా విశ్వనాథం పోయాడన్న బాధ నన్ను తొలిచేస్తుంది. అందుకే రేఖకు అండగా ఉంటూ నా కర్తవ్యాన్ని పూర్తి చేస్తున్నాను. చెమటూర్చి కష్టపడితే పర్వాలేదు, కానీ ఇలా రక్తం కుమ్మరించి సాహసం చేస్తే ఎలా? గాయపడితే నా అందం పోతుందేమో అని భయమా? నేను నీ అందం చూసి నిన్ను ఆరాధించలేదు, నీలో ఉన్న నిజాయితీని ప్రేమిస్తున్నాను.